మంచు ఫ్యామిలీలో రేగిన ఆస్తి తగాదాల వ్యవహారం మరింతగా ముదిరింది. నిన్న జల్పల్లిలోని మోహన్ బాబు ఇంటికి విష్ణు తరపున 40 మంది బౌన్సర్లు, మనోజ్ తరపున 30 మంది బౌన్సర్లతో సినిమాల్లో వచ్చే ఇంటర్వెల్ ఫైట్ ను తలపించే దృశ్యాలు మోహన్ బాబు ఇంటి వద్ద కనిపించాయి. నువ్వా నేనా అనే రేంజ్ లో అటు మోహన్ బాబు ఇటు మంచు మనోజ్ తండ్రి కొడుకుల సమరానికి కాలు దువ్వారు. కాగా ఈ వ్యవహారంపై మంచు మనోజ్ ఈ రోజు మీడియా సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. మనోజ్ మాట్లాడుతూ, నేను డబ్బు కోసమో ఆస్తి కోసమో ఈ పోరాటం చేయడం లేదు, ఆత్మ గౌరవం కోసం పోరాటం చేస్తున్నానని అన్నారు. గత కొద్ది రోజులుగా విదేశాల్లో ఉన్న మంచు విష్ణు ఈ తెల్లవారుజామున హైదరాబాద్ చేరుకున్నారు. ఈ వ్యవహారంపై విష్ణును ప్రశ్నించగా అనవసరంగా న్యూసెన్స్ చేయొద్దు, సమాధానం చెప్పను, వెళ్లిపోండి అని అన్నారు. చెప్పండి మనకి కొంచెం సైలెంట్. నేను ఆస్తి కోసం ఈ పోరాటం చేయట్లేదు, ఎందుకంటే ఈ పోరాటం కూడా కాదు, సేఫ్టీకి సంబంధించి ఇది నాతో ఒక మగాడిగా నాతో డైరెక్ట్గా వచ్చి నాతో ఏం చేసినా నా భార్య వీరిని చేయడం, నన్ను దుక్కేదానికి, నా 7 నెలల పాపని ఇంక్లూడ్ చేయడం, నా బిడ్డలు ఇంట్లో ఉండగానే అలా బిహేవ్ చేయడం కరెక్ట్. ఈరోజు పోలీస్ దగ్గరికి నేను వెళ్ళి ప్రొటెక్షన్ అడిగాను. నేను మొన్న వచ్చి అడిగినప్పుడు అన్ని ఎవిడెన్స్లు ఇస్తాను. ఎస్ఐ గారు ఇక్కడి నుంచి వచ్చి నేను ఇస్తాను చూపించాను. కౌన్సిలర్లు అందరూ అడుగుంది టాంకుతారని చూపించాను. అది కొంచెం చూసి ఓకే సార్ మీ ధైర్యం వల్ల మేము ఎక్కడికి వెళ్ళట్లేదని చెప్పి మాట్లాడి పారిపోయారు. ఇప్పుడు కానిస్టేబుల్స్ వచ్చి అందరూ నా మనుషులందరినీ భయపించి ఇప్పుడు వాళ్ళ పేర్లు తీసుకొని బెదరగొట్టి మా మనుషులను పంపించేసి వేరే బాడీ గార్డ్ లోపలికి పంపించున్నారు సార్. ఏం జరిగిందండి అసలు? గొడవలు ఎందుకు జరిగాయి? డిపార్ట్మెంట్ ఎందుకు వన్ సైడ్ తీసుకుంటున్నారు? కంప్లైంట్ తీసుకున్న తర్వాత వాళ్ళకి ఏ అధికారం ఉంది? నా ప్రొటెక్ట్ చేసే మనుషుల్ని పంపించేదానికి అధికారం ఏముంది? ప్రపంచంలో అందరినీ కలుస్తాను సార్, బయలుదేరు.